ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వెరీ హెల్దీ జ్యూస్ చేసి చూపిస్తానండి. క్యారెట్ జ్యూస్ చూసారా? కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బెల్లము, ఇలాచి, మిల్క్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము క్యారెట్ని ఫీల్ చేసి పీసెస్ కట్ చేసుకుందాం. చూడండి, ఫీల్ చేస్తాం కదండి. ఇప్పుడు క్యారెట్ దీన్ని వాష్ చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుందాం. మన క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందామండి. ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. కొంచెమే వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకూడదు అండి. సో కొంచెం వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని క్యారెట్ ఆల్రెడీ చూసారా బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇది బెల్లము, ఇది క్యాషూ నట్స్, ఆల్మండ్స్ అండి. ఇలాచి నార్మల్గా వేసుకోవాల్సిందే. ఈ 2 ఆప్షన్స్ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఖచ్చితంగా వేసి పెట్టండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. ఇవి కొంచెం క్రంచీగా ఉండాలి, పలుకుల్లాగా తగలాలి కాబట్టి. నెక్స్ట్ ఇలాచి, బెల్లం అండి. బెల్లం అనేది కూడా టేస్ట్కి సరిపడానండి. పిల్లలకు కొంచెం ఎక్కువ వేసి పెట్టండి, ఐరన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందామండి. ఒక తిప్పుకున్న తర్వాత యాడ్ చేసేసుకుందాం. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా ఒకసారి వేసుకుంటే చూసారా చక్కగా పీసెస్ అయిపోయాయి కానీ డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత మంచి స్మెల్ అంటండి. ఇలానే తినేయాలన్నట్టుగా ఉంటుంది. ఇలా చేసాం కదా, ఆ స్మెల్లే వేరు. ఇప్పుడు మనము క్యారెట్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నది విత్ వాటర్తో పాటు వేసేసుకోవాలి. అందుకే చెప్పాను కదా, బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెమే వాటర్ వేసుకోవాలని. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నటువంటి మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా మిల్క్ మీరు మీగడతోనే వేసి పెట్టచ్చండి పిల్లలకి. చిక్కటి మిల్క్ మాత్రమే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. ఫైనల్గా చూసారా, మన క్యారెట్ జ్యూస్ రెడీ అండి. ఇప్పుడు మనము గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. గ్లాస్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. ఈ నట్స్ కూడా కొంచెం క్రంచీగా ఉంటే మనం తాగేటప్పుడు తగులుతూ ఉంటాయి కదండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, మన క్యారెట్ జ్యూస్ రెడీ అండి. మీరు కూడా పిల్లలకి ఇలానే చేసి పెట్టండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అవి కూడా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది స్కిన్ ఎలర్జీస్ ఉండి ఏమైనా మచ్చలు లాంటివి, చికెన్ పాక్స్ కానీ ఏమన్నా ఎలర్జీస్ వచ్చి మచ్చలు లాంటివి ఉంటే కనుక మీరు ఒక 1 మంత్ ఇలా కంటిన్యూషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోతుందండి. నేను అబ్జర్వ్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఇలానే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.